ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న పచ్చని గ్రామం. ఉదయం సూర్యుడు మెల్లగా ఉదయిస్తుంటే కోళ్ల కూయుళ్ళు, పక్షుల కిలకిలారావాలతో గ్రామం మేల్కొంటుంది. చుట్టూ పొలాలు, కొబ్బరి చెట్లు, పంటల సువాసన, ఇవన్నీ కలిసిన వాతావరణం మనసుకు ఓ శాంతిని ఇస్తాయి. రామయ్య అనే రైతు తన చిన్న ఇల్లులో భార్య లక్ష్మి, 2 పిల్లలతో సంతోషంగా జీవించేవాడు. ఉదయం తాగునీళ్లు తెచ్చే అమ్మాయిల నవ్వులు, తోటలో ఆడుకునే పిల్లల ఆనందం, ఇవే వారి సంపద. రామయ్య ప్రతిరోజు ఎద్దులతో పొలానికి వెళ్తాడు. మట్టి వాసన అతనికి ఎంతో ఇష్టం. చెమటోడ్చి పనిచేసిన అతని ముఖంలో ఎప్పుడూ ప్రశాంతమైన చిరునవ్వే ఉంటుంది. పంట పండితే మనం సంతోషం, పండకపోయినా మనం ధైర్యం అని అతను చెప్పేవాడు. సాయంత్రం గ్రామంలో మరింత అందంగా ఉంటుంది. పిల్లలు బాటలో కబడ్డీ ఆడుతుంటారు. పెద్దవాళ్లు చెట్టు కింద కూర్చొని పాత జ్ఞాపకాలు చెప్పుకుంటారు. ఆ గ్రామంలో పెద్ద ఆశలు, పెద్ద ఆడంబరాలు లేవు. కానీ అక్కడ మనసుకు నిండైన సంతోషం ఉంది. నగర హడావిడి లేదు, ఒత్తిడి లేదు. ప్రకృతి మధ్యలో కుటుంబంతో, స్నేహితులతో గడిపే ఆ జీవితం నిజంగా ప్రశాంతమైన జీవితం.